అసలు ఆ ప్రకాష్ రాజుని మనిషిలాగా కూడా చూడం. ఎందుకనంటే ఆయన పెద్ద సెక్యులరిస్ట్ అని అంటాడు, కానీ వెళ్ళే చర్చిలో పోయి ఆయన అన్ని ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు నేను అదే ఇందాక చెప్తున్నాను కదా, సెక్యులరిజం అనే పేరుతోటి వీళ్ళకి సెక్యులరిజం అంటే హిందూ ఆచారాలని, హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసి మోకరీ చేయడానికి సెక్యులరిజం పనికొస్తుందా? ఇదే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మరి ఇతర మతాల్లో జరుగుతున్న వాటిని ఎందుకు ప్రశ్నించరు? అసలు సనాతన ధర్మానికి ఇక్కడ ఆయన సనాతన ధర్మాన్ని పాటించేవాడు కాదు. అలాంటప్పుడు మా ఆచారాలకు సంప్రదాయాలకు సంబంధించి నీకేంటయ్యా బాధ? ప్రకాష్ రాజ్ గారు మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం అని చేస్తున్నప్పుడు నీకేంటి బాధ? నీకు చేతనైతే హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉంటే నువ్వు కూడా వచ్చి మాట్లాడు. ధర్మాన్ని అపవిత్రం చేయొద్దు, అపవిత్రం చేసినటువంటి నిందితులకు శిక్ష పడాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలని మాట్లాడు. నువ్వు హిందువు కాదు, నీకు ఆ ధర్మాన్ని నువ్వు పాటించట్లేదు అని అనుకున్నప్పుడు, నువ్వు అసలు హిందువే కానప్పుడు హిందుత్వం గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది? నువ్వు సెక్యులరిస్ట్ అంటే అన్ని మతాల గురించి సమానంగా మాట్లాడాలి కదా. కేవలం హిందూ ధర్మానికి వచ్చినప్పుడు మాత్రమే పాయింట్అవుట్ చేస్తావు. ప్రతి పండగ ఏ విషయమైనా అసలు నీకేం సంబంధం అయ్యా? నువ్వు ఆ హిందూ పండుగలు చేసుకోవు, నీకు హిందూ ధర్మం పట్ల నువ్వు ఆచరించవు. సెక్యులరిజం అంటే ఏంటి? వచ్చి పదే పదే హిందూ ధర్మాన్ని క్వశ్చన్ చేయడమా? లేదంటే హిందూ ధర్మం గురించి పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ గురించి మాట్లాడడమా? ఎవరిచ్చారు నీకు ఆ హక్కు? చేతనైతే నువ్వు చెయ్యి, లేదంటే ఇంట్లో కూర్చో. ఏది పడితే అది మాట్లాడతానంటే ఎలా కుదురుతుంది? సెక్యులరిజము అని చెప్పని ఏది పడుతుంది మాట్లాడతానంటే, మాకు కూడా సేమ్ చట్టాలు నీకెలా ఉన్నాయి, మాకు అలానే ఉన్నాయి కదా. మేము కూడా ఏది పడితే అది మాట్లాడవచ్చు కదా మీ పైన. అందుకని పిచ్చి అదేస్తున్నాను. సెక్యులరిజం పేరుతో సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెట్టి అపహాస్యం చేసి అవమానం చేస్తాము, ఏది పడితే అది మాట్లాడతామంటే ఎంతటి వాడినైనా సరే ఊరుకునేది లేదు. ఇది చాలా స్పష్టంగా మేము ఇస్తున్నటువంటి వార్నింగ్.